తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రాజు చూడు. శ్రీత కమల కుచకుండల అమ్మో కుచకుండల అమ్మో కుచ నవారనుకున్నావా నా వేలనుకున్నావా రాట కట్టి కొట్టించగల ఏదో నా కొడక దగ్గర రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో 24 నెంబర్ ఇంటి సంగతి ఏం చేసావురా? అడుగుదాం అనుకున్నానండి. అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు. అమ్మగారు వస్తే అడగకూడదు. మరి ఆ గాంధీనగరంలో 34 నెంబర్ ఇంటి సంగతి? ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి. దాని మొగుడు వచ్చాడండి. అమ్మో మొగుడు వస్తే అడగకూడదు. చూడు, వాళ్ళ మొగుడు వల్ల మనకి, మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు. అది మొదటి సూత్రం, తర్వాతే మన సుఖం. ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా. కూర్చోకు ఎవడా నువ్వు? ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి. బాబు గారు అంటే మీరేనండి? బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు, అయ్యి బాబోయ్ గారు. పచ్చి ప్రేమలాకి రా, సందేహం లేదు. ప్రియ అమ్మగారు ఎక్కడున్నారా? బంగళాకి ఆ పక్కన ఉన్నారండి. అయితే ధైర్యంగా చదువుకోవచ్చు. ప్రియమైన బాబు గారికి అప్పుడు ఈ బాబు నేనేంటారా? కొంచెం ముందుకెళ్ళండి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది. మీ అందం, మీ ఆరోగ్యం, మీ ఛాతి మరేం డౌట్ లేదండి. ఆ మోహిని మిమ్మల్ని లవ్ ఆడిందండి. నా మనస్సు మీకేనాడో అంకితం చేశాను. అయ్యి బాబోయ్ కాపేయండి. ఇది నిఖార్సైన ఫేమేనండి. నీకు ఆలస్యం చేయకండి, అసలు రోజులు బాగాలేవు. 1942, 43, 44 లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు. ముందు ఈ పిల్ల సంగతి చూడండి, లేకపోతే ఈమెకి 55 వచ్చేస్తాయి. ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది. తెలిసిందంటే నేను చంపేస్తాను. ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు అదవా. అర్థమైంది. అప్పుడు ఇబ్బంది లేకుండా వచ్చేసాను రా. నేను వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోవండి. మీతో పాటే నేను భోజనం చేసేటప్పుడు పక్కనుండు, 2 ముద్దలాడతాను తిను. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతో రా, 2 చెంబులు ఇస్తాను పోసుకో. బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో, బీడీ ఇస్తాను కాల్చుకో. అంతేకాని ఇలాంటప్పుడు అదేట కుదురుతుందండి. మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి. నేను కూడా పక్కనే ఉండేవాడి. ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంటికి పోయాదవా. ఉద్యోగం తీసేస్తారా? అమ్మగారు భలే విషయం. అబ్బా ఇందాక చెప్పావు కదే. అయ్యో ఇది తాజా వార్తమ్మా, ఇప్పుడే విన్నాను. అబ్బా నా గుండె పగిలిపోతుంది. సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు తరుగు. చెప్పనమ్మా, చెప్పలేను. చెప్పకుండా ఎంతసేపు ఇలా చిందులు తొక్కుతావే? అమ్మో ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరైపోతుందమ్మా. చెప్పకపోతే నీ చెంప చెళ్ళు మట్టు చెప్పా. అమ్మో చెప్పను. ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను. ప్రేమలేఖ? అయ్యగారు కాలు జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను, చచ్చినా చెప్పను. వచ్చారా? అబ్బా నాకు సిగ్గేస్తుందండి. నాకు సిగ్గేస్తుంది. మీ గొంతు ఏమిటి అలా ఉంది? రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను. అది నా టెక్నిక్. డీటెయిల్స్ అడగ. చదిలేండి, ముందు చేతిండి. ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకర్లేదో తెలియదు. యూస్లెస్ ఫెలో. ఆ విషయం మీకు చెప్పాలని అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఏమే రంగనాచి, నీకంటే పెద్ద గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయనకు ఉత్తరాలు రాస్తావా? నోర్మోయ్, నేను ఉత్తరం రాసింది ఈ ముసలోడు కాదు, మీ అబ్బాయికి. ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి. భుజాల మీద చేతులు వేసుకుని పడగడ్డాక పగడం పరీక్ష? అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు, అది నీ తప్పు. సర్లే పదండి. ఏనో వాగు. ఇదిగో, ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు, రాసిన తండ్రులకు అందరేవకు, అందరే కాపురాలు చెడగొట్టకు. అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు? నేను నిప్పులాంటి మనిషిని, కృష్ణుడిని. రోజు భగవద్గీత చదువుతాను. ప్రేమించలేదు, పరీక్షించడానికి వెళ్ళాను, 1,00,000 సార్లు చెప్పాను. ఏమో నోరెత్తకు. చెయ్యొద్దులు ఏమిటే? చిన్నపిల్లని అనుకున్నాడు. రమ్మంటుంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అసలు తప్పు చేసిన ఖైదీని చూసినట్టు చూస్తాడు నువ్వు.
ఆ కళ్ళజోడు ఈ కళ్ళజోడు నీదే పైన మాత్రం అడక్కు. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరండి? మరి రాయిగాడిది. రాయి రే రాయి, ఇక్కడ రా ముసలి పెళ్లి కొడక. ఎప్పుడు వచ్చారా? నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు, అప్పుడు వచ్చా. నేను మోహన్ ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు, పరీక్షించడానికి. మరోసారి చెప్తున్నాను, డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ. చూడండి అన్నయ్య గారు, పెళ్లిడొచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకల్లి ఈయన వెర్రిమరి వేషాలు. మీరన్నా కాస్త గడ్డి పెట్టండి. ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా. నేను రెడీరా రాయి. రాయిచ్చు కొడతానేమనుకున్నావు? నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం. నేను మాట్లాడేది నా కొడుకు గురించి. అనవసరంగా రాయి వేస్ట్ చేయకు. నీ ఎరుకలో మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. చెప్పుతో కొడతాను ఈసారి. నేను మీ వాడికి సంబంధం చూడాలా? ఏం తమాషాగా ఉందా? 1942, 43, 44 నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను. ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప. కుర్చీతో కొడతా మాట్లాడేవంటే. డీటెయిల్స్ అర్థం కావటం లేదు. రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు. వేధావా, 18 ఏళ్ల నాడు నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని ఒక కూతురుని గాని అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళెప్పుడు చేస్తావురా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా? 18 ఏళ్ల నాడు నా కోడల్ని కని పెళ్ళెప్పుడని అడగడం కోసం ఇప్పుడు వస్తావా? కుర్చీ కొడతా. ముహూర్తాలు పెట్టింది రానక్కర్లేదురా. అంత పని చేసుకొచ్చేవాడినే, కూర్చో. కానీ ఈ కాలం కుర్రాళ్ళ సంగతి మనకు అర్థం కాదు కదా. ఆ అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. ఆహా, నువ్వు అడుగు. చూడు బాబు, నువ్వు అంటే ముహూర్తాలు పెట్టించుకొస్తా. అలాగేనండి, కానీ ముందుగా అమ్మాయిని చూసి. నో, నేను ఒప్పుకోను. పిల్లని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే. అంతగా కావాలంటే మాట ఒప్పుకో, తర్వాత కావాలంటే పిల్లని చూసుకో. ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది? నువ్వు పిల్లని చూస్తావా? లేచి నిలబడరా, నిలబడ. ఈ రాయిగా నెగదిగా చూడు, మరోసారి చూడు. నీకు నచ్చాడా? వీళ్ళలాగే ఉంటుంది పిల్ల. నువ్వు కూర్చో. దీంతో కొడతా. నాలాగా ఉంటుందా? మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు. ఏడిచా, నువ్వు కూర్చో. అన్నపూర్ణ, సిద్ధాంతి కవర్ పంపించు. వారం రోజుల్లోగా పెళ్లి. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. వచ్చిన పని అయిపోయిందా? ఇంకలే అదరా. నడవే తల్లి. ఏమే జయ, ఆ కుర్రాడెవరే? సినిమా హీరోలా ఉన్నాడు. పెళ్లి కాకపోతే బాగుంటుంది. ఏ, నువ్వు చేసుకుంటావా? పెళ్లి ఖాయం చేయమంటావా? చేయవే, చచ్చి నీ కడుపును పుడతానే. ఇచ్చిరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊళ్ళో రాయప్రాజు గారు ఇల్లు ఎక్కడండి? మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా? ఆయన అంటే ఆయన కాదనుకోండి. వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి, ఆమెను కలుసుకోవడానికి వచ్చాను. ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు? వెదకపోయిన తీగా కాలికి తగిలినట్టుంటే. జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా? దాన్ని ఎందుకు కలుసుకోడు? ఎందుకంటే ఏం చెప్పమంటారండి, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు. కానీ వెధవది. మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి. చూడండి, ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసు ఒప్పదు. అలాంటిది ఇష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి? అందుకే అమ్మాయిని చూడడానికి సీక్రెట్ గా సీఏడిలా వచ్చాను. ఇంతకీ అమ్మాయి? మీ అదృష్టం, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. దట్స్ గుడ్. నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. అబ్బా రావే, సిగ్గుపడిపోతుంది. పెళ్లి కొడుకు చూడవే. ఏమండి, ఎవరండి ఆ చిట్టు తల్లి? ఈవిడే రాయప్రాజు గారి కూతురు జయలక్ష్మి. ఏమిటండి అలా కొయ్యబారిపోయారు? ఏం లేదండి, ఏం లేదు. కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు, మధ్యలో మనం ఎందుకే? పదండి వెళదాం. ఏమండి, నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. సరే చూడండి గజలక్ష్మి గారు, నా పేరు గజలక్ష్మి కాదండి, జయలక్ష్మి. అదే జయలక్ష్మి గారు, రాయప్రాజు గారు కూతురు గారు. మీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా? పుష్టిగా కాదండి, నాలాగా సన్నగా అందంగా ఉంటారు. ఏ, నేను మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదండి, బ్రహ్మాండంగా నచ్చారు. ఏమండి ఏమండి, ఆగండి. ఏమిటలా పుంజాలు నచ్చుకుంటూ పారిపోతున్నారు? పెళ్లి కూతురు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? కట్టుకున్న పెళ్ళాం ఇలా కోడి రామూర్తి లాంటి శాండో అయితే ఆ భర్తకు కావాల్సిందేముంది? బోలెడంత సేఫ్టీ. వస్తా. ఆగండి ఆగండి, మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ ని తయారు చేస్తాం.
అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి. మాట్లాడితే వేన మీటినట్టు, నడిస్తే నాగమల్లి నడిచినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి. నవ్వుతారేంటండి? అయ్యా పెళ్ళికొడుకు గారు, మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి. ఇదంతా ఆవిడ గారు ఆడించిన నాటకమేనండి. ఏమ్మా, అలంకరణ పూర్తయిందా? మీరంతా ఒకసారి బయటకు వెళ్ళండి. అలాగే పదండి వెళ్దాం. రామ్మా, రా తల్లి, కూర్చోమ్మా. చూడు తల్లి, మీ భార్యాభర్తల జీవితానికి ఇది తొలి రోజు. కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చీరా ఇస్తారు. కానీ అంతకంటే విలువైన 6 సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది. వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను. ఆడదాని కాపురం బాగుండాలన్నా, భ్రష్టు అవ్వాలన్నా అది తన మొగుడు తన చెప్పు చేతిలో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది. నా జీవితానుభవాలతో మరో 6 సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను. మొత్తం మీద నీ పొండంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే నీకు శ్రీరామ రక్ష. గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో. తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో. సరేనా? వస్తానమ్మా. తర్వాత తాగుతా. శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. ఏమిటిది అలా చూస్తుండిపోయావు? ఏమండి, మీకింతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా? శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏమైతేనో పరిచయం లేనట్టేగా. ఒట్టేసి చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఒట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా. అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు.
సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాం. అవునయా, నవ్వేశావు, అదే చాలు. అయ్యో జయా, వస్తున్నానండి. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్. అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నాను. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నాను. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్కు నువ్వెందుకే? భర్త అడుగుజాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగుజాడలో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు. చూడు, నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్కి కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటాలండి. ఆగు, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, మూడు మార్చు. ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్లు పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా? లేదు. నాకు చెప్పిందిలే. రాంబాబు, అయ్యో, రాంబాబు, వస్తున్నా వస్తున్నా. తాతయ్య గారు, మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను. వృత్తిలో అభివృద్ధిని, జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి. అంచేత మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట. ఎస్ సార్. సార్, ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్. పంపించు. రండమ్మా. ఓ లక్ష్మి, నువ్వా? కూర్చో, నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తాను. అలాగే సార్. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మా అమ్మకు ఒంట్లో బాలేదు రాము. ఏం జరిగింది? నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా. అవును. ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది. అలాగా? వెంటనే డాక్టర్కి చూపించవలేదా? చేతిలో డబ్బు లేక ఏ డాక్టర్కి చూపించలేదు. నాకొస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది. ఓహో. ముందు 500 తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్కి చూపించు. నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు. రేపటి నుంచి నాకు స్టెనోగా నా దగ్గర అపాయింట్ చేస్తాను. తీసుకో. నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము. నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి? ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా? ముందు మీ అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే? అమ్మాయి, నేనమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను. హలో అమ్మా, బాగున్నావా? చాలా బాగున్నాను. మేమంతా సరదాగానే ఉన్నాం, నువ్వే భయపడక్కర్లేదు. ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు. ఏమిటి దిక్కుమాలిన ఫోన్ సరిగ్గా వినపడడం లేదు? గట్టిగా చెప్పు. ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు. ఏమిటి, ప్రాణాలు తీస్తున్నాడా? ప్రాణాలు తీయడం కాదే, మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంకెవరిని? నన్నే. నిన్ను కాదే, నన్ను. నిన్నేనా? అయితే పర్వాలేదు. ఆవకాయ పెట్టాను, పంపించమంటావా? వద్దొద్దు, జాడీలో ఉంది గాని మేం తిరుపతికి వెళ్తున్నాం. అలాగే అలాగే. కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు, నడుచుకుంటూ వెళితే 4 జన్మల పుణ్యం వస్తుంది. అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే? సామాన్లు నువ్వు మోయొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. ఆహా, అయితే సరేలే. 1956లో మేము తిరుపతి వెళ్ళినప్పుడు. హలో 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 హలో, ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది. చిచి. సామాన్లు నువ్వు మొయ్యొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకు శ్రమ? ఏమిటంటే మెల్లగా వస్తున్నారు? గమగమరండి. వస్తున్నా. ఏడుకొండలవాడా, వెంకట్రమణ, గోవిందా గోవిందా. ఏమిటి ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా? 10 మెట్ల 1600 మెట్లకు వచ్చాను. సరే సరే, చెంపివ్వండి. నాకు కూడా కొంచెం ఇవ్వవే, కొంచెం ఇవ్వవే. చెవట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాకూడదు. తీసుకోండి. వదిలేండి, మీరండి. రండి. ఏమే జయ, ముగ్గురుతో కలిసి తిరుపతికి వెళ్తున్నావా? చూస్తూనే అడుగుతారేమిటే పిచ్చిమొహాలారా. ఆయనే మా శ్రీవారు, పేరు రాంబాబు. నమస్కారం అండి. నమస్కారం.
మీ ఆయన చాలా మంచివాడే పాపం. నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే. మన సామాను మనం మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడే పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది. ఇంకా నయం, పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు. చాలే వెళ్ళు. మీరండి మీరండి. ఏమిటండి వాళ్ళు చూస్తున్నారు? మరేం లేదు, ఆ ఎల్లో చీర కట్టుకుందే ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే దానికి పళ్ళెత్తైతే మీకెందుకు, దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు? ఎత్తుపళ్ళ ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. మరైతే నన్ను ఎందుకు కట్టుకున్నారు? పారపాల దాన్ని కట్టుకోలేకపోయారా? రండి రండి. ఏం చేయ నేను నువ్వే నవ్వేసుకుంటున్నా? ఏం లేదు. నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు అదేనా? మరేం జ్ఞాపకం వచ్చింది? మనం తిరుపతికి వెళ్ళామటండి. నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే. నేను సామాన్లు మడి అంటే నాన్సెన్స్. అబ్బా నిజం కాదులేండి, నా కళ్ళు అలా కనిపించారు. చేతిలో కూజ, నెత్తి మీద బెట్టింగ్. చెవిలో పువ్వు కూడా ఉందా? ఇంకా పెట్టలేదులేండి. ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టాప్ ఇట్. నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూశారా? వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం? అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు? రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, పోనీ బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసైనా పట్టుకుంటారుగా. అంత కర్మ మనకేం పట్టింది? హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం. అలా వెళ్తే పుణ్యం రాదు. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. అది కాదండి, మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మల పుణ్యం వస్తుంది. సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే 6 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు? నార్మల్. అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు, మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం, ఈ బీరువా, ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాననుకున్నావా? అసలు నన్ను ఎవరనుకున్నావు? రాజాలాగా రంజుగా సాగిపోయే రాంబాబు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదండి, కొండ మీదకి. కొండ లేదు, బండ లేదు, అసలు తిరుపతి ప్రోగ్రామే లేదు. గెట్ అవుట్. ఏమిటి ఇలా వచ్చావు? కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, తెలుసుకుందామని వచ్చాను. అందుకే వచ్చావని తెలుసు, కానీ నిజం చెప్పినా నీకు అర్థం కాదు. 1943, 44, 45లో కాదు, 53, 54, 55. డేట్ మారిందా? నాకు గుర్తులేదు. మీకు గుర్తు లేకపోయినా మీరు చెప్పింది నాకు గుర్తుందిలేండి. అయితే ఇంక నన్ను అడక్కు. ఆగండి. ఇన్నాళ్ళు అడగకుండానే ఊరుకున్నాను, మీరు చెప్పిందే విన్నాను. కానీ ఈ రోజు చెప్పడానికి కూడా మొహం చెల్ల నిజాలు నా కొడుకుని కోడల్ని వేరు చేస్తుంటే మాత్రం భరించలేకపోతున్నారు. నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి. చూడన్నపూర్ణ, సెంటిమెంట్ను భరించలేను, నీ కన్నీళ్ళను చూడలేను, అలా అని నిజము చెప్పలేను. ఒళ్ళంతా బెక్క తెచ్చినట్టుగా ఉంది. ఓ పని చేయి, స్ట్రాంగ్ కాఫీలో కొంచెం పంచదార వేసి కొంచెం పాలేసి కాఫీ కలిపి తీసుకురా. అర్జెంటుగా దగ్గర రెస్ట్ తీసుకుంటాను. వీళ్ళ పంచి పరాయి స్త్రీ విషయంలో భర్త ఎంత అడిగినా నిజం చెప్పనప్పుడు అనుమానించడం కన్నా అతనికి తెలియకుండా అనుసరించి అసలు విషయం తెలుసుకోవాలి. సుబ్బులు, ఏం చిన్నమ్మాయి గారు, నేను మార్కెట్కి వెళ్తున్నాను, అత్తతో చెప్పు. ఏ మార్కెట్ అని చెప్పనండి? కూరగాయల మార్కెట్ కా, చేపల మార్కెట్ కా, సూపర్ మార్కెట్ కా? ఏదో ఒక మార్కెట్ చెప్పించేయి. నమస్తే ఆంటీ. నమస్కారం అమ్మా. ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఆ అబ్బాయి ఆఫీసులో లేడుగా. ఆయన ఉండడం తెలుసు. ఈ పాటికి ఆయన ఎక్కడికి వెళ్ళుంటారో నువ్వు తెలుసుకుని ఉంటావని నిన్ను అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఆ విషయం చెప్పడానికి నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నానమ్మా. రే ఆగరా, నీకోసం మేమంతా ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటే ఏ పట్టడు లోపలికి వెళ్తావే? నిలబడక్కడ.
మీరు అడగదలసింది ఏమిటో నాకు అర్థమైంది, కానీ నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకు లేదు బాబు, చాలా ఉంది. కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి ఉంచుకున్న దాంతో ఊరేగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అత్తయ్య, ఏ మేము విన్నది అబద్ధమా, నీ భార్య కళ్ళారా చూసింది అబద్ధమా? లక్ష్మికి నీకు ఏ సంబంధం లేకపోతే దాన్ని తీసుకొచ్చి మరో ఇంట్లో కాపురం ఎందుకు పెట్టావు? ఏమిట్రా ఇది? నువ్వెవరో అమ్మాయితో ఉంటున్నావని కళ్ళారా చూసిన దగ్గర నుంచి జయ ఏడుస్తూనే ఉంది. ఇల్లాన్ని ఉసిరి పెట్టి విలయాలకి న్యాయం చేయాలనుకోవడం భావ్యం కాదు నాయనా. మీరందరూ అనుకుంటున్నట్టుగా లక్ష్మి వెరయాలు కాదు, నా స్నేహితురాలు, నాకు చెల్లి లాంటిది. ఆహా, చెల్లెలాంటిదనేనా వేరే ఇల్లు తీసి అంత కులుకుతున్నారు? నార్మల్. ఎందుకు బాబు నోర్మేయటం? అదేమన్నా తప్పు మాటందా? అన్నయ్య గారు, మీ అబ్బాయి గారు తప్పుదో నడుస్తుంటే మందలించడం మనిషి మౌనంగా ఉండడం ఏం బాగోలేదు. అవును, మీరు మాట్లాడరేమిటండి? ఏమిటే వాడు చేసిన పనికి అందరూ నా మీద విరుచు పడిపోతున్నారు. మరి చూడరా, నువ్వు చేసిన వెదవ పనికి అందరూ నా మొహం మీద ప్యాండిల్ చల్లుతున్నారు. ఇంతకీ నేను చెప్పేదేం లేదు. ఎవరడిగినా నాదొక్కటే సమాధానం. లక్ష్మి నాకు చెల్లి లాంటిదన్న విషయం నాన్నకు బాగా తెలుసు. ఏ నాన్న, నీకు తెలుసు కదా? మొహం మీద మొహం పెట్టాడకు, యూసెస్ ఫెలో. తెలుసు. తెలిసిన నిజాన్ని నువ్వు దాచినంత కాలం ఈ సమస్యకి పరిష్కారం దొరకదు, ఈ ఇంట్లో అశాంతి తొలగదు. చెప్పు నాన్న, ఆ లక్ష్మి ఎవరో వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడైనా చెప్పు. చెప్తాను. ఇంత జరిగిన తర్వాత చెప్పకపోవడం న్యాయం కాదు. ఆ లక్ష్మి ఉత్తమురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, పేదపిల్ల. మన ఆఫీసులో స్టెనో. ఇంతకంటే డీటెయిల్స్ నాకు తెలియదు. మేము అడుగుతుంది ఆ పిల్ల తాలూకు గుణగణాలు కాదండి, ఆ పిల్ల వెడికి చెల్లెల్లాంటి బంధువు ఎలా అయింది అని. కరెక్ట్. ఆ విషయం చెప్తే అసలు ఈ గొడవే ఉండదు. చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను. కానీ ఇప్పుడు చెప్పను. కాదు, ఇప్పుడు చెప్పాలి. చెప్పకపోతే నేను ఊరుకోను. సరే, మీరంతా బాధపడుతున్నారు కనుక నీ బాధను దృష్టిలో పెట్టుకుని 100% నిజాన్ని చెప్తాను. లక్ష్మి వీడి చెల్లెలు ఎలా అయిందంటే మంచి మనసుతో వీడి చెల్లెలాగా భావిస్తున్నాడు కనుక. వదిలి గారు, అబ్బాయి గారు చేస్తున్నది అన్నయ్య గారు చెబుతున్నది చూస్తుంటే ఈ భాగవతం ఏదో అన్నయ్య గారికి తెలిసే చేస్తున్నట్టుంది. మందలించవలసిన పెద్దవాళ్ళే అలా చెబుతుంటే ఈ గొడవ ఇక్కడ తేలదని తెలిసిపోయింది. ఆఖరి మాట అడుగుతున్నాను, ఆ లక్ష్మిని వదిలేస్తావా లేదా? మీ నిందలకు జడిసి లక్ష్మి జీవితానికి అన్యాయం చేయలేను. అంటే నాకు అన్యాయం చేస్తారన్నమాట. భార్యగా నీకు చేయవలసిన న్యాయం నీకు చేస్తాను. అర్థమైందా వదిలి గారు? మీ అబ్బాయి గారు దాన్ని వదలని అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఇహ నా కూతురు ఇక్కడ ఉండడం అనవసరం. పదవే. వదిలి గారు, తొందరపడకండి. జయ, తీసుకెళ్తే తీసుకెళ్ళేమ్మా. నన్ను అర్థం చేసుకోలేని మనిషి నాకు భారీగా ఇక్కడ ఉండటం కంటే మీ ఇంట్లో మీ కూతురుగా ఉంటాం మంచిది. తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను, తీసుకెళ్తాను. ఈ గొడవని ఎలా గట్టుకు చేర్చాలో నాకు బాగా తెలుసు. పదవే. వదిలి గారు, వదిలి గారు, నా మాట వినండి. ఒక్క పూట అయిపోవండి. అబ్బాయితో ఇప్పుడు ఎంత మాట్లాడతాను. నచ్చ చెప్పారో నా కంటితో చూస్తూనే ఉన్నానుగా. నా పిల్లకేం గతిలేక మీ ఇంటికి రాలేదు. కూర్చోవే, మాట్లాడుకున్నాను. వదిలి గారు, పెళ్ళం కావాలంటే మీ అబ్బాయిని మా ఇంటికి పంపించండి. అత్తయ్య, జయ, అత్తయ్య, జయ. అసలు ఈ అల్లరంతా మీ వల్లే వచ్చింది. ఇదండి వరస. తల్లి కూతురుని తీసుకెళ్ళింది, కొడుకు కోడలు పొమ్మన్నాడు, పెళ్ళం వచ్చి మొగుని తిడుతోంది. నేనేం చేశానే? ఏం చేశారా? ఆ లక్ష్మి తన చెల్లెలు లాంటిదని మన అబ్బాయి చెప్తూ మిమ్మల్ని సాక్ష్యం వేసుకుంటే మీరు ఎందుకు నీళ్ళు వెళ్ళినట్టు? డీటెయిల్స్ తెలియక. తెలీదు, మీదంతా నటన. ఆ లక్ష్మి ఎవరో వాళ్ళకి చెప్పకపోయినా మీరు చెప్పిన మాట నాకు గుర్తుందిలేండి. 1953లో మీరు చేసిన పాపం రూపమే ఆ లక్ష్మి పేరుతో బ్రతుకుతోంది. చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. చెప్పండి. అమ్మా, పుణ్యం అంటే జ్ఞాపకం వచ్చింది. గుళ్ళో కిలార్ శేషావతారం గారు రుక్మిణీ కళ్యాణం పురాణం చెప్తామన్నారు, వెళ్ళాలనుకున్నాను. వెళ్ళొస్తాను. సీతాపతి, నువ్వింత తెలివి తక్కువ పని చేస్తావని తెలుసుంటే నీ బదులు నేనే వెళ్ళి ఉండేవాడిని. అంతా శాంతియుతంగా పరిష్కరించుకొచ్చి ఉండేవాడిని. శాంతియుతంగా పరిష్కరించడానికి ఇది ఇద్దరు పెళ్ళాల తగవండి. నేను దాన్ని వదలని ఆ కుర్రాడంత ఖచ్చితంగా చెబుతుంటే నేను దీన్ని తీసుకొచ్చాడు ఒకటే మార్గం తోచింది, తీసుకొచ్చేసాను. చాలే, నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి రేపు పొద్దున అయ్యబాబు మొహం ఎట్లా చూడాలో అర్థం కావడం లేదు. తప్పంతా వాళ్ళదైతే మీరెందుకండి బాధపడతారు? మీరు రేపు వెళ్ళి అడగవలసిన 4 మాటలు గట్టిగా అడిగిసేయండి. ఆ లక్ష్మణి అతగాడు వదిలేసి లెంపలేసుకుంటే అప్పుడు మన అమ్మాయిని పంపిద్దాం. లేదంటే ఏం చేస్తావు? విడాకుల కోసం నోటీస్ ఇప్పిద్దాం. నోర్మై, భార్య భర్తల కాపురం ఉంటే కాలక్షేపానికి చూసే సినిమా అనుకున్నావుంటే బాగాలేదని మధ్యలో వచ్చేయడానికి. పెళ్ళంటే 100 ఏళ్ల పంటే. కరెక్ట్ గా చెప్పావు బావ. పెళ్ళంటే 100 ఏళ్ల పంటని, అది ఎప్పటికప్పుడు వండుకునే వంట కాదని హైదరాబాద్ వెళ్ళాక తెలుసుకుని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ముహూర్తం పెట్టుకొచ్చాను. మీరిద్దరూ వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి. ఎవరా, మేమిద్దరం బతికే ఉండగానే నీ పెళ్లి నువ్వే చేసుకునే కర్మ ఏం పట్టింది? నాకు పెళ్లి చేయమంటే మీరు చేయరుగా. ఏడ్చావు. నువ్వు మా ఇంటల్లుడు అవడానికి వీల్లేదన్నాను కానీ నువ్వు మరో పిల్లని చూసి లక్షణంగా పెళ్లి చేసుకుంటానంటే దగ్గర నుండి జరిపించనన్నా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఈ మాట అంటావన్న నమ్మకంతో నువ్వే దగ్గరుండి నాకు ఈ పెళ్లి జరిపిస్తున్నట్టుగా శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. చూడు. చూసావు వీడి తెలివితేటలు. ఎల్లుండి ముహూర్తం.
ఇంత తక్కువ టైంలో బంధువులందరికీ శుభలేఖలు ఎలా పంపడం? ఎంతమంది వస్తే అంతమందే వస్తారు. మీరిద్దరూ ఆ పందిట్లో నిలబడితే 2 లక్షల మంది జనాభా ఉన్నట్టుగా నేను ఆనందిస్తాను బావా. ఈ పెళ్లికి అయ్య బాబుని కూడా పిలిస్తే ఇక్కడికి వచ్చాక అమ్మాయి విషయం మాట్లాడవచ్చు. ఎవరికండి ఆ శుభలేఖ? మనకే. ఆ? నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది మన వియ్యపురాలు. సర్లే వివరంగా చెప్పండి. ఆ రాయపరాజు గారు వాడి బామర్దికి పెళ్లి చేస్తున్నట్ట రేపే ముహూర్తం. అవునే, మన వియ్యపురాలు ఏ ప్లేడర్ నోటీసో పంపిస్తుందని ఎదురు చూస్తూ ఉంటే శుభలేఖ పంపించింది ఏమిటే? పంపిందిలేండి. అంత గొడవ చేసి కూతురుని తీసుకెళ్ళింది కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్దామని అక్కడికి? ఓ పంచేయి, నువ్వు నీ మొహం పెట్టుకు బయలుదేరు, నేను నా మొహం పెట్టుకు వస్తాను. లేకపోతే రేపు వాడి మొహం మనం చూడలేం. డీటెయిల్స్ తర్వాత చెప్తాను, పెట్టి సర్దుకో పద. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇలా చీర సింగారించుకుంటూ కూర్చుంటే మనం వెళ్ళేది వాళ్ళ పెళ్లికి కాదు, వాళ్ళ పిల్లల బారసాలకి. మీకంతా హడావుడే, అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు. ఏముంటుందో వెళ్ళే కానీ తెలియదు. నువ్వు ఇలాగే డీటెయిల్స్ మిస్ అవుతావు. ఎవర్రా అమ్మాయి? మీ అందరి అనుమానాలకి కారణమైన లక్ష్మి ఈవిడేనమ్మా. అంటే మా అనుమానం నిజం చేద్దామని సరాసరి ఇంటికే తీసుకొచ్చావా? కాదమ్మా, లక్ష్మికి తండ్రి ఎవరన్నది ఓ చిదంబర రహస్యంగా ఉండిపోబట్టే మీ అందరికీ నా మీద అనుమానం కలిగింది. చెప్పు నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరు? ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేనురా. మీ అత్తారింటికి పెళ్లికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వివరాలన్నీ చెప్తాను. ఎవరిది పెళ్లి? మీ మామగారి బావమరిది రాజశేఖరాన్ని. రాజశేఖరానికా? రాజశేఖరం అంటే ఏ ఊళ్ళో పనిచేసేవాడు? ఆ వివరాలు నాకేం తెలీదు. ఎక్కడో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్ట ఆ శుభలేఖలో రాశారు. కాబోయే దంపతుల ఫోటోలు కూడా అందులో వేశారు, కావాలంటే చూసుకో. ఓహో, ఇతగాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? మళ్ళీ పెళ్ళేమిట్రా? లక్ష్మిని ప్రేమించానని, ఈవిడ గర్భవతి అయిందని తెలిసిన మరుక్షణం నీకు నాకు ఏ సంబంధము లేదని దబాయించాడు. లక్ష్మి తరపున నేను వెళ్ళి అడిగితే తండ్రి ఎవరో తెలియని అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అంటూ నా మాట తిరస్కరించాడు. నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరో తెలియవలసిన అవసరం ఇప్పుడైనా ఉందంటావా? తండ్రి ఎవరో తెలియని కారణంగా ఈ అభాగ్యురాలు ఎంత నష్టపోతుందో ఆలోచించావా? ఆలోచించాను. 25 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న రహస్యాలు ఇవాళ బయట పెట్టక తప్పదని ఆలోచించాను. నేను చెప్పే నిజాలు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడుతాయని ఆలోచించాను, కాపాడాలని ఆలోచించాను. అమ్మా లక్ష్మి, వీడెన్నిసార్లు అడిగినా నా పెద్దరికం వ్యక్తిత్వం దెబ్బతింటుందని నీ తండ్రిని గురించి నిజాలను దాచాను. మీ అమ్మకి చేసిన అన్యాయానికి లోపల ఎంత కూలిపోతున్నానో వీళ్ళకెవరికి తెలియదమ్మా. ఏమిటండి మీరనేది? అవునన్నప్పుడు ఇవాళ మొదటిసారిగా నీ భర్తలో ఇంకో వ్యక్తిని చూస్తావు. ఎవరూ ఊహించని నిజాల్ని వింటావు. అది ఇక్కడ కాదు, అక్కడ పెళ్లి పంది. ధ్రువంతే బృహస్పతి రాయి, బామర్తికి పెళ్లి చేసుకున్నావా? యూస్లెస్ ఫెలో. ఈ పెళ్ళ మాట ఏం చేస్తావరా? చెప్పు, సమాధానం చెప్పు. శేఖర్, ఈ జన్మలో నీకు పెళ్ళంటూ జరిగితే ఈ లక్ష్మితోనే జరగాలి, లేకపోతే అసలు ఈ పెళ్ళే జరగనివ్వ. అల్లుడు గారు, ఇది అన్యాయం. జరుగుతున్న పెళ్లిని ఆపేయమంట ఘోరం. అసలు ఈ అమ్మాయి ఎవరు? శేఖర్కి అమ్మాయికి సంబంధం ఏం చెప్తానండి, మన అమ్మాయి కాపురంలో నిప్పులు పోసింది ఈ మహాతల్లి. ఈవిడ్నుంచుకుని మన అల్లుడు గారు జైన్ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఇంతకాలం మీరిద్దరూ చెడతిరిగి మోజు తీరిన తర్వాత నాకు కట్టబెట్టాలని చూస్తున్నారా? శేఖర్, లక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా నీ నోటి వెంట వచ్చిందో నీ నాలుక చీరేస్తాను. ఆగరా కొడక. ఏరా పెళ్లి కొడక, డీటెయిల్స్ తెలియకుండా తొందరపడ్డావనుకో ఇబ్బందుల్లో పడతావు, ఆ తర్వాత జైల్లో పడతావు. లక్ష్మికి ముందు వెనకలు ఎవరూ లేరు కదా అని ఏం చేసినా పర్వాలేదనుకుని సరదాగా ప్రేమించి సరదాగా ద్రోహం చేసి సరదాగా పెళ్లిపేటలెక్కో సరదాగా పెళ్లి చేసుకోవడానికి నీ సైడ్ ఓకే. కానీ లక్ష్మి నువ్వు అనుకున్నట్టు అనాథ కాదు. ఆమె కొండంత తండ్రి ఉన్నాడు. ఈ పెళ్లి పందిట్లోనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు. ఎవరో కనిపారేసిన ఈ పాపిష్టిదాన్ని మావాడికి కట్టబెట్టాలని చూస్తున్నారేమో. వియంకుల వారిని ఊరుకున్నాను, మెడపెట్టి గెంటేయాల్సి వస్తుంది. నాన్న, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఆగుతారే? లక్ష్మి తండ్రి ఎవరో వీళ్ళందరికీ తెలిసేట్టు చెప్పండి. చెప్పే టైం వచ్చిందిరా. ఒరే రాయ్, ఇలా రా. జానకమ్మకు చేసిన ద్రోహం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమన్నావా? అయ్య బాబు, ఏమిట్రా నువ్వు అనేది? ఇంతకాలం నీకు ఒక్కరే కూతురు అనుకుంటున్నావు కదూ? కాదు, నీకు 2 కూతురు. ఈ లక్ష్మి రాయపురాజు కూతురు. ఏమిటి, నా భర్తకు మరో కూతురా? నేను నమ్మను. నువ్వు నమ్మనంత మాత్రాన్ని నిజాలు మారవమ్మా. ఇది నిజం, ముమ్మాటికి నిజం. మీ గురించి ఈ ప్రపంచానికే తెలుసు. మీ పాపాన్ని నా భర్త గంటగట్టాలని చూస్తున్నారా? మీ అందరికీ తెలిసిన నా పాపాల పరంపరలో
మరో పాపం చేరినా తప్పు లేదనుకుని ఇన్నేళ్లు ఈ అపకీర్తిని భరిస్తూ వచ్చానమ్మా. నా కన్న కొడుకు, భార్య, చుట్టుపక్కల ప్రపంచం నన్ను చిన్న చూపు చూస్తున్నా అలవాటైన చిరునవ్వుని, అలవాటు చేసుకున్న అబద్ధాన్ని ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే నటిస్తూ వచ్చాను. వాడు అనుకోకుండా చేసిన తప్పుని నేను తెలిసి కప్పిపుచ్చాలని ప్రయత్నించాను. కానీ వాళ్ళ లక్ష్మికి ద్రోహం జరుగుతుంటే సహించలేకపోయాను. ఆ అమ్మాయికి న్యాయమో అన్యాయమో ఈ పెళ్లి పందిట్లో ఇక్కడే జరగాలి. నేను నమ్మను. ఏమండి, మీకు ఈ లక్ష్మికి ఏ సంబంధం లేదని చెప్పండి. ఆయన చెప్పిందంత అబద్ధం అని చెప్పండి. కాదు, ఈ లక్ష్మి జానకన్న బిడ్డ అయితే లక్ష్మికి తండ్రిని నేను. అమ్మ లక్ష్మి, నేనే నీ తండ్రినమ్మా. నీ జన్మకు బాధ్యుండే, నీ జీవితానికి బాధ్యత వహించే ధైర్యం లేక పారిపోయిన పిరికివాణ్ణమ్మా. నన్ను క్షమించు. అదే క్షమించినా నేను మాత్రం మిమ్మల్ని క్షమించను. అందుకేనే నిన్ను క్షమించమని అడగలేదు. ఈ మోసం మొత్తానికి కారణం నువ్వు. ప్రతి క్షణం సూత్రాలని, అనుమానాలని నన్ను వేధించుకు తినే నీ నుంచి దూరంగా పారిపోవడం కోసమే జానకి దగ్గరయ్యాను. జానకి గర్భవతి అని తెలిసి కూడా నీకు భయపడే వీడి సహాయం కోరాను. వీడికి నేను చేసిన సహాయం ఒక ఆడదాన్ని మోసం చేయడం. అన్నపూర్ణ, 1952, 53, 54లో ఒక ఆడదాన్ని మోసం చేశానని చెప్పానే, అది ఇదే. ఒక ప్రాణమిత్రుడికి సహాయం చేయడం కోసం ఆ జానకమ్మ జీవితంలో తీరని కల్లోలం రేపాను. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను. నేను నమ్మను. నన్ను ఆయన దూరం చేసుకోవాలనుకున్నారా? దూరం చేసుకునే తెలివితేటలే ఉంటే ఇంత దూరం వచ్చేవాడే కదా. అంటే ఓ ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని ఈ ఆలోచన మీదన్నమాట. ఓ మిత్రుడికి సహాయం చేసే ఆరాటం అంటే సరిపోతుంది. ఏమిటండి నేను ఆయనకి చేసిన ద్రోహం? పెళ్లి చేసుకోవాలనుకోవడమా? పెళ్ళైన మగాడిని పెళ్లి చేసుకోబోవడం, బిడ్డల తండ్రికి బిడ్డని కనబోవడం ఏమిటి? ఆయనకి ఇదివరకే ఆ ప్రశ్నని ఇంత ఆలస్యంగా అతన్ని కాక మరొకరిని అడగవలసి రావడం, అది నువ్వు చేసిన నేరం. నన్నింత మోసం చేస్తారనుకోలేదు. వాడింత మోసపోతాడని నేను కూడా అనుకోలేదు. నువ్వు అతను మేలుకోరిన మనిషివైతే, వాడి పరువు నిలపాలన్న మనసున్నదానివైతే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేనిప్పుడు తల్లిని కాబోతున్నాను. నిన్ను వెళ్ళిపోమనడానికి అది మరో కారణం. బిడ్డకి తండ్రి కావాలి. ఆ తండ్రికి ఇప్పుడు పరువు కావాలి. అంటే నా చేతులతో నా జీవితాన్ని నన్నే నాశనం చేసుకోమంటారా? ధర కడితే చెల్లిస్తానంటున్నాను. ధర కట్టే గొప్పతనం మీకుండొచ్చు, కానీ అమ్ముడు పోయే దౌర్భాగ్యం నీచత్వం నాకు లేదు. అక్కర్లేదనే చోట బ్రతకడం కంటే ఎక్కడైనా గౌరవంగా అడుక్కు తింటూ బ్రతకగలను. వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి. ఆగండి. మీ స్నేహితుడిని కాపాడానని గర్వపడకండి. ఒక ఆడదాని జీవితం నాశనం కావడానికి కారణమయ్యానని సిగ్గుపడండి. ఏనాడైనా నా బిడ్డ ఈ సమాజంలో గౌరవంగా తలెత్తు తిరగలేకపోతే, కన్నీరు కారేస్తే ఆ పాపంలో పాలు మీకు ఉంటుందనే సంగతి మర్చిపోకండి. వెళ్ళండి. ఆ రాత్రే జానకమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆమె తన జీవితానికి తీరని మచ్చవుతుందని భయపడ్డ వీడు పీడ వదిలిపోయిందని ఆనందించాడు. సంఘంలో కడిగిన ముత్యంలా ప్రకాశించాడు. కానీ ఆ జానకమ్మ ధైర్యంగా సంఘాన్ని ఎదిరించి నిలబడింది. తన కూతుర్ని కంటికి రెప్పలాగా పెంచుకుని పెద్ద చేసింది. ఏనాటి రుణం! నా కొడుకు లక్ష్మిని చెల్లెల్లాగా చూసుకుంటున్నాడని తెలిసి మనసులోనే ఎంతో ఆనందించాడు. మామ మోసం చేశాడు, తండ్రి నెత్తిని వేసుకున్నాడు. కానీ కొడుకు సరిదిద్దాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆ ప్రయత్నం ఫలించబోతుంది. శేఖర్, నువ్వు నాకు అల్లుడు కావాలని కోరుకున్నావు, కానీ మీకు తెలియకుండానే ఆ భగవంతుడు మీ ఇద్దరిని కలిపాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. లక్ష్మిని స్వీకరించు. బావా, నేను కోరుకున్నది నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. నీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు. లక్ష్మి, నీ జీవితం ఒడ్డుకు చేరే వరకు
నీకండగా ఉంటానన్నాను. అయిపోయింది. నా బాధ్యత తీరిపోయింది. ఆనందంగా 100 ఏళ్ళు వర్ధిల్లు. వస్తాను. పదండి నాన్న, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. అమ్మా జయ, నీ భర్తని కాదని నీ ఇంటికి వచ్చేసావు, చాలా సంతోషం. కానీ ఆ ఇంట్లో నీ వస్తువు ఒకటి మర్చిపోయావమ్మా. తీసుకో తీసుకో అమ్మా, మరెవరికైనా ఉపయోగపడవచ్చు. వస్తానమ్మా. అక్క, ఇది మా అమ్మ నాకు ఇచ్చిన స్త్రీధనం. 12 కాపురానికి 12 సూత్రాలు. పెళ్ళం మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఇందులో రాసుంటుంది. సూత్రాలను పాటించే మా అమ్మ మా నాన్న ఇల్లు దాటిపోయేటి చేసింది. నన్ను మా ఆయనకు దూరం చేసింది. కానీ నువ్వు మాత్రం ఆ తప్పు చేయదక్క. ఏమండి ఏమండి, నా అనుమానాలే, తెలుగు తక్కువతనాన్ని అన్నీ వదిలేశాను. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా అని మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు నా తప్పును మన్నించగలిగితే. జయ, పెళ్ళైన తర్వాత మనం హనీమూన్కి వెళ్ళలేదు కదా. ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలాగే తిరుపతి కూడా వెళ్దాం. నేనే కొండ మీదకి సామాన్లు మోసుకొస్తానులే. 1952, 53, 54లో మర్యాద మర్యాద నీ బాబుని పక్కన ఉన్నాను రా. 1952, 53, 54లో నాకు మీ అమ్మకి మధ్య డీటెయిల్స్ మిస్ అయ్యి హనీమూన్కి వెళ్ళడం ఆలస్యమైంది. మీరు మాత్రం డీటెయిల్స్ మిస్ అవ్వద్దు. చలో హనీమూన్.